ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీకు పరలోకమే ఇస్తాను, భూలోకంలో ఏమి ఇవ్వనని యేసయ్య అనలా. యేసయ్య స్పష్టంగా ఏం చెప్పాడో తెలుసా? పిచ్చోళ్ళారా, అల్ప విశ్వాసులారా, అయ్యో, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి ప్రతి దినము వాటిని పోషిస్తున్నాడు, వాటిని బతికిస్తున్నాడు. అడవి పువ్వులు ఎలాగెదుగుచున్నవో చూడండి. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల మరి నిశ్చయముగా మీకు వస్త్రములు ఇచ్చును కదా. గనుక ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మీ ప్రాణమును గూర్చైనను దేహమును గూర్చైనను విచారించకండి. అన్యజనులు వాటన్నిటి విషయమై విచారింతురు, మీరైతే ఆయన నీతిని, నా రాజ్యమును వెతకండి. వెతికితే మీరు కోరుకునేవి, మీకు భూమి మీద కావాల్సినవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అన్నాడండి. ఇంకేంది? నమ్ముతున్నారు లేదా? ఏడుంది? మత్తయి సువార్తలోనే ఉంది, జస్ట్ ఒక పేజీ దిప్పు. 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతపడకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఏనాటికి డానాటికి చాలును. అది పైన చూడు, పైన చూడన్న 32వ వచనం. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. అబ్బా అబ్బా, స్తోత్రం. ఇగో, నువ్వు ఎప్పుడైతే ఆయన రెక్కల నీడలోకి వచ్చావో, ఎప్పుడైతే ఆయన రక్తంలో కడగబడి ఆయన రాజ్య సంబంధి అయ్యావో, ఎప్పుడైతే ఆయన పోలికగా ఆయన సారూప్యంలోకి రావడానికి డిసైడ్ చేసుకొని నువ్వు ఆయనకు అప్పగించుకున్నావో, నిన్ను చేతుల్లోకి తీసుకున్నాడు. నిన్నే కాదు, నీ జీవితాన్ని కూడా చేతుల్లోకి తీసుకున్నాడు ఆయన. నీకేమేం కావాలో ముందే తెలుసు ఆయనకని చెప్పేశాడు. నువ్వు అనవసరంగా బీపీలు షుగర్లు తెచ్చుకోవటం తప్ప, ఏది అసలు నేను నమ్ముకొని కూడా దిగులు పడి విచారపడి జుట్టు బీక్కొని జుట్టు ఓడగొట్టుకోవటం, బీపీ షుగర్లు తెచ్చుకోవటం తప్ప నువ్వు ఆందోళన పడాల్సిన అవసరం అస్సలు లేదని చెబుతున్నాడు ఆయన. ఇంకా చెప్పాలంటే, ఈ భూ సంబంధమైన వాటిని గురించి విచారించే వాళ్ళని ఏమన్నాడో తెలుసా? అన్యజనులు అన్నాడు. అన్యజనులు అంటే దేవుణ్ణి ఎరగనోళ్ళు, దేవుని రాజ్యములో పాలివారు కాని వాళ్ళు, యేసయ్య రెక్కల కిందికి రాని వాళ్ళు అన్యజనులు. వాళ్ళు విచారపడతారు. జస్ట్ పైకి చదువునానా, జస్ట్ పైకి చదువు. 31వ వచనం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. అబ్బా, అది అసలు విషయం. ఎట్లా ఇప్పుడు నేను ఎట్ట చేయాలి, ఈ గండం నుంచి ఎట్ట గట్టెక్కాలి, ఈ సమస్య ఎట్టబోవాలి నాకు అని చాలా నలుగుతారు కదా మీరు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి. కానీ దేవుని వాగ్దానం ఏం చెప్తుందో తెలుసా? నీకు పిచ్చా, అన్ని జనుల్లాగా ఎందుకు కంగారు పడుతున్నారు అంటున్నాడు. నీకు ఏ రోజుకి ఏది కావాలో, నీ ఉద్యోగం దగ్గర నుంచి, పెళ్లి దగ్గర నుంచి, పెటాకుల దగ్గర నుంచి, నీకు ఎప్పుడు ఏది ఇయ్యాలో, ఏది చెయ్యాలో మొత్తం డిజైనింగ్ అయిపోయిందిరా పిచ్చోడా అంటున్నాడు దేవుడు మనతో. కొడితే గట్టి కొట్టు, ఇంకా చాలు, మళ్ళీ నీరసం వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? ఇవన్నీ నీకు కావాల్సినవి అన్నీ అయిపోయింది ముందే. ఇక నువ్వు వాటి గురించి అనాల్సిన అవసరం లేదు, అయిపోయింది అది. నువ్వు ఏనాడైతే ఆయన రాజ్య పౌరుడివి, పౌరురాలి అయ్యావో, నీ కథ మారిపోయింది. ఇప్పుడు నీ నాయకుడు మారిపోయాడు, నీ పాలకుడు మారిపోయాడు, నీ పోషకుడు మారిపోయాడు. ఎవరు నీ పోషకుడు అంటే దేవుడే. ఇక ఇప్పుడు దిగులు పట్టం, విచారపట్టం, కృంగిపోవటం, కుమిలిపోవటం కాదా? యేసయ్యలాగా. యేసయ్య దేని గురించి అన్న ఆందోళన పడ్డాడా? పాపం పిల్లలకి అన్నానికి లేదు, వస్త్రానికి లేదని ఏమన్నా ఎప్పుడన్నా దిగులు పడ్డాడా? వీళ్ళు ఆకలి కొని ఉన్నారు, త్రోవలో మూర్చపోవుదురేమో, వాళ్ళకి భోజనం పెట్టి పంపండి అన్నాడు. ఏంది భోజనమా?
ఎంతమందికి? ఏంది ప్రభువా, ఇంతమందికి ఆహారం అంటే కనీసం 200 దేనారాలు కావాలి, ఏం సామాన్యమైన విషయం అనుకోండి. కాస్త గుంపు ఉన్నారా? ఇంత పెద్ద గుంపుకి ఫుడ్ అంటే అది చిన్న విషయం కాదు. మీ దగ్గర ఏమైనా కలదా అన్నాడు. ఓ చిన్నోడు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చి ఇచ్చాడు. వాళ్ళ అమ్మ ఇచ్చింది వాడికి. ఏసై మాటలు వినటానికి పోతున్నావు, ఆకలేనప్పుడు తినరా అని. ఆ మాటల్లో పడి తిండి కూడా మర్చిపోయాడు. 5 రొట్టెలు 2 చేపలు అవి తీసుకొచ్చి ప్రభువుకి ఇచ్చాడు. ఇదిగో ఇవి ఉన్నాయని. అవి తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అద్భుతం చేసి అందరి కడుపులో నింపి ఆ మిగిలిన ముక్కలు మొత్తం నీట్గా ఒక్కటి కూడా పోకుండా మొత్తం ఏరిపిస్తే 12 గంపలు అయినాయి. నీ బాధ్యత తీసుకున్నాడు సోదరా, నువ్వు దీన్ని నమ్మాలి. ఇది నా పాయింట్. నువ్వు నీ మైండ్ ఏ కాడికి పరలోక రాజ్య సంబంధమైన విషయాల మీదనే పెట్టాల. నువ్వు నీకు ఈ భూ సంబంధమైన విషయాల విషయంలో నీ బాధ్యత తీసుకున్నాడు ఆయన. నేను చెప్తున్నాను కదా, ఎందుకంటే నేను అనుభవించి చెప్తున్నా. యేసు ప్రభుని ఎరక్క ముందు దిగుల్లో బతికాం, కానీ యేసు ప్రభుని ఎరక్క ముందు దిగులు 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 విచారం వేదన, ఎవడి ముఖంలో సంతోషం ఉండదు. మేము ఆనందంగా ఉన్నామంటే పక్కింటి వాళ్ళు పలావ్ వండుకోవాల్సిందే. మా ఇంట్లో మేము నవ్వుతూ ఉంటే పక్కింటి వాళ్ళు పలావ్ వండుకుంటారు అంతే. ఎందుకంటే మేము ప్రశాంతంగా ఉన్న పక్క వాళ్ళు కూడా ఉన్నాయో అలాంటి జీవితాలు మాయి. దేవునికి స్తోత్రం. మేము 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 తినం, మా బాధల దెబ్బకి పక్కన వాళ్ళు కూడా తిన్నాం. మాకు తీర్పులు తీర్చాలి వాళ్ళు వచ్చి. పాపం వండుకొని ఆడ పెట్టుకొని కూడా వాళ్ళు వండుకున్న దానికి వెళ్ళి చూడటం మేము తిన్నాం. మా గొడవలు అట్లాంటివి అన్నమాట. వాళ్ళు మళ్ళీ మాకు తీర్పులు తీర్చలేదనుకో, వాళ్ళు వచ్చి కూర్చోలేదనుకో, వాళ్ళకి మామూలుగా ఉండదు. అట్లాంటి బతుకులు మాయి. యేసు ప్రభుని ఎరగక ముందు, ఆయన రాజ్యంలో చేర్చబడక ముందు, పరలోక రాజ్య పౌరత్వాన్ని పొందక ముందు వీటన్నిటి గురించి బాధపడ్డాం, దిగులు పడ్డాం, వేదంలో బతికాం, కుమిలి కుమిలి ఏడ్చుకున్నాం. ఏంటి ఈ జీవితం అని నెమ్మది లేని దినాలు కోకొల్లలుగా గడిచినాయి. అయ్యా ఒక మాట చెప్తా వినండి జాగ్రత్తగా. స్తోత్రం చెప్పండి అందరూ కలిసి. ఏనాడైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క రెక్కల నీడలోనికి వచ్చి పడ్డామో, బాధలు సమస్యలు అప్పులు ఇబ్బందులు ప్రభువులోకి వచ్చినాక కూడా ఉన్నాయి, కొంతకాలం ఉన్నాయిలే. ఎందుకంటే అనుభవాల కోసం ఉంచాడు. నాకేం తెలుసు, అనుభవాల కోసం ఉంచాడని చాలాసార్లు పోయి ఏకాంతంగా కూర్చొని నన్ను చంపరాదా అని ఏడ్చా. చాలామంది పోతున్నారు, నేను ఎందుకు బతికుండాలి ప్రభు, నా ప్రాణం తీయరాదా అని ఏడ్చాను నేను, ఆ బాధలు తట్టుకోలేక. ప్రభువులోకి వచ్చినా కూడా కొంత నడిచింది, ఈ బాధల సమస్యల పరంపర నడిచింది. అయితే పోయి ప్రార్థనలో ఏడవటం తప్ప మళ్ళీ వచ్చి ఇంటికి వస్తే, ఆయన దగ్గర కన్నీరు గార్చి వస్తే బరువంతా దిగిపోయిన ఫీలింగు, మళ్ళీ వచ్చి మళ్ళీ మామూలుగా ఆనందకరమైన అనుభవాల్లో మళ్ళీ సాగిపోయేవాడిని. యేసు ప్రభుని ఎరక్క ముందు బాధలకి దిగులు పడ్డాం, కానీ యేసులోనికి వచ్చిన తర్వాత ఎన్ని రకాల సమస్యలు సుడిగుండాలు చుట్టుముట్టినా బాధ దరిచేరలేదండి. కృంగుబాటు, దుఃఖము, దిగులు అన్నవి దరిచేరలా. సమస్యలు ఉన్నాయి, వాటిని బట్టి భయం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి తెలియకుండా నాకు అవమానం రాదుగా. ఇప్పుడు ఆయన పుస్తకంలో ఉన్నాను నేను, ఆయన కనుసన్నల్లో ఉన్నా, ఆయన జ్ఞాపకంలో ఉన్నా, ఆయన ఏలుబడిలో ఉన్నా, ఆయన రాజ్య వారసుడిగా ఉన్నా. నేను నా ఇంటివారు, మాకు ఏది జరిగినా ఆయన సెలవు లేకుండా జరగదుగా, ఆయనకి తెలియకుండా జరగదుగా. ఇప్పుడు నా తగాద అదే, ఆయన దగ్గరికి పోయి నిన్ను నమ్ముకోకముందు ఇంతే, నిన్ను నమ్ముకున్నా కూడా ఇంతేనా? నువ్వు సర్వశక్తి గల్లోడివే, నువ్వు జీవంగల్ల దేవుడివే, మా బొమ్మల్ని చేసి మాకు ఊపిరి పోసి మమ్మల్ని మనుషులుగా ఆడిస్తున్నోడివే, మాకు తెలుసు నువ్వెవరో, మరి ఏంది ఇది అంటే ఆయన మౌనం. ఆయనేం సమాధానం, ఆయన మౌనం. ఆయన మౌనం అర్థం కాక గందరగోళం అయ్యా. ఎందుకు ఆయన మౌనం అంటే ఇంత పెద్ద ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు.
ఇలాంటి కార్యాన్ని ఆయన చెయ్యబూనుకున్నాడు. అసలు ఇది ఎవరు ఊహించారండి? ఈ జీవితం అసలు ఈ జీవితం ఎవరు ఊహించారు? నేను అనేవాడిని ఇలాగ ఒక పాత్రనయ్యి ఇలాగ ఆయన చేతిలో వాడబడతానని కలలో కూడా అనుకోలే. అందుకే ఆ పాట పాడుకుంది. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము.